సూపర్ స్టార్ కృష్ణ మనవడు రమేష్ బాబు కుమారుడైన జై కృష్ణ హీరోగా, రవీనా టాండన్ కుమార్తె రాసా తడాని హీరోయిన్గా పరిచయమైన చిత్రం శ్రీనివాస మంగాపురం. RX100 మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సంబంధించి ప్రధాన సమీక్ష వివరాలు. కథాంశం: తిరుపతి బ్యాక్డ్రాప్లో సాగే కథ ఇది. తిరుపతిలో పెద్దిరెడ్డి కిక్షామ్ అనే ఒక పెద్ద మనిషికి తిరుగులేని ఆధిపత్యం ఉంటుంది. అతని కుమార్తె మంగ రాసా తడాని ని చూసి శ్రీను జైకృష్ణ తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అయితే మంగకు అప్పటికే వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిపోతుంది. అయినా శ్రీను ఆమె వెంటే పడుతుంటాడు. అసలు శ్రీను ఎవరు? ఎందుకు మంగ ప్రేమ కోసం అంతగా ప్రయత్నిస్తున్నాడు? వీరి కథలోకి బళ్ళారి డాన్ వెంకటప్పయ్య నాయుడు మోహన్ బాబు ఎలా వచ్చాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: జైకృష్ణ ఎంట్రీ. ఘట్టమనేని వారసుడిగా మొదటి సినిమాలోనే జైకృష్ణ తన డాన్సులు, యాక్షన్ సీన్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సివి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజీఎం మరియు కొన్ని పాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. విజువల్స్ మరియు ప్రొడక్షన్: తిరుపతి నేపథ్యాన్ని చూపించిన విధానం మరియు నిర్మాణ విలువలు, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. రాసా తడాని హీరోయిన్గా రాసా తన గ్లామర్, నటనతో ఆకట్టుకుంది. రొటీన్ కథ మరియు స్క్రీన్ ప్లే: కొత్తదనం లేని పాత చింతకాయ పచ్చడి లాంటి కథ కావడం, అలాగే ఊహకందేలా సాగే కథనం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. బలహీనమైన ఎమోషన్స్: అజయ్ భూపతి మార్క్రా మరియు రస్టిక్ ఇంటెన్సిటీ, ఎమోషనల్ కనెక్షన్ ఈ సినిమాలో మిస్ అయ్యాయి. పాత్రల చిత్రీకరణ: మోహన్ బాబు లాంటి సీనియర్ నటుడి పాత్రకు పూర్తిస్థాయి ప్రాధాన్యత లేదా బలమైన డైలాగ్స్ ఇవ్వలేకపోయారు. సమీక్ష సారాంశం: ఫైనల్ వర్డిక్ట్. శ్రీనివాస మంగాపురం ఒక పక్కా రొటీన్ మాస్ కమర్షియల్ డ్రామా. జైకృష్ణకి హీరోగా ఇది ఒక డీసెంట్ లాంచింగ్ ప్యాడ్ అయినప్పటికీ అజయ్ భూపతి బలహీనమైన కథకథనాల వల్ల సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సరాసరి రేటింగ్ 2.5/5.